హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే అస్సలు బాలేను. కానీ మీరందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి హౌస్ వైఫు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఏ పనితో డే స్టార్ట్ చేయాలి, ఏ పనితో డే ముగించాలి అని జెప్పేసి ముందు రోజు నైటే అనుకుంటది. అట్లా నేను గూడా ఒక ప్లాన్ అయితే అనుకున్నాను. కానీ రోజు మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగదు గదా! నాకు గూడా ఈరోజు అలానే అనిపిచ్చింది. పొద్దున్నే 5:30కైతే లేచాను. ఇడ్లీ జేయాలనుకున్నాను. కానీ నిజం జెప్పాలంటే నిన్న రాత్రి నాకు అస్సలు నిద్ర లేదు. సరిగ్గా నిద్ర పట్టలేదు. మనసంతా ఏదో బాధగా ఉండి ఏడుస్తూనే పడుకున్నాను. ఇగ అయినా గూడా ఇంట్లో పనులైతే ఆగవు కదా! అందుకే లేచి కిచెన్‌లోకైతే వచ్చాను. మా కన్నయ్య విషయంలో నేనొక చిన్న మిస్టేక్ అయితే చేశాను. ఆ చిన్న మిస్టేక్ కాస్త పెద్ద మిస్టేకు, పెద్ద ప్రాబ్లమ్‌లా నాకనిపిస్తుంది. దాని గురించో ఆలోచిస్తూ నైట్ అయితే నిద్రపోలేదు. ఇక ఇప్పుడు గూడా అదే ఆలోచిస్తూ కిచెన్‌లోకైతే వచ్చాను. రాగానే అసలు నేనేం చేస్తున్నాను, ఏంటో నాకే అర్థం కాలేదు. ఏ వస్తువు ఎక్కడ పెట్టానో గూడా గుర్తు రావటం లేదు. చిన్న చిన్న పనులు గూడా మర్చిపోయాను. అదే ఆలోచనలో పడి అయితే ఈరోజు ఇడ్లీ చేద్దామని జెప్పిన గదా! ఇడ్లీ పిండయితే నేను ఫ్రిడ్జ్‌లో నుంచి బయటికి తీసుకొచ్చాను. తర్వాత ఇడ్లీ ప్లేట్స్ కూడా బయటికి తీశాను. ఇందాక మీరు చూడొచ్చు గిన్నెలో వాటర్ పెట్టి ఇడ్లీ కోసం అయితే వామ్ వాటర్ అదే వాటర్‌ని వేడి చేస్తున్నాను. అయితే నేను ఆలోగా ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసి ఆయిల్ రోసి ఇడ్లీ అయితే పెట్టాలి గదా! నేనెప్పుడైనా సరే ఇడ్లీ ప్లేట్‌లు కింద పెడతాను. ఆ ప్లేట్‌లు ఎక్కడ సెట్ చేస్తాను అంటే ఇక్కడ విండో దగ్గర గిన్నెలు తోముతాను గదా! అక్కడ ఖాళీ ప్లేస్ ఉంటుంది. అక్కడే పెడతాను. ఎందుకంటే కిచెన్ మొత్తం నిండి ఉంటుంది గదా! అయితే 4 ప్లేట్లు ఇడనే పెట్టినా, ప్లేట్ తీసేటప్పుడు ఒక దానిది ఇట్లా కింది ప్లేట్‌ది బోల్ట్ అనేది ఊడింది. ఊడినంక గూడా నేను ఆ బోల్ట్‌ని అక్కడే పెట్టినా. కానీ ఇక అది ఎటు పోయిందో మరి కింద పడ్డ సౌండ్ గూడా రాలేదు. ఆ నట్ అయితే కనిపిస్తలేదు. చాలా అంటే చాలా సేపు వెతికిన. ఒక 30 నిమిషాల పైనే వెతకొచ్చు. అప్పటికి ఇంకా 6 అయిపోయింది గదా! మా సార్ అన్నాడు గదా! అది దొరకకపోతే టెన్షన్ ఏం పడకు వేరే టిఫిన్ జెయ్యి అన్నారు. కానీ నాకు ఏం జేయాలో గూడా అర్థమైతలేదు. నిన్ననే పులిహోర జేషిన. తర్వాత పిల్లలకి ఇప్పుడు ఉప్మా జేస్తే మళ్ళా వాళ్ళు సరిగ్గా తినరు. మళ్ళా మా సార్‌కి ఇంక నేను వేరే టిఫిన్ ఏం చేయాలి అని చెప్పేసి ఇవన్నీ ఆలోచిస్తున్నాను. ఇగ లాస్ట్‌కు నిన్న వండిన అన్నం అయితే మిగిలిపోవడంతోని పిల్లలకైతే ఎగ్ రైస్ చేస్తున్నాను. ఇక స్కూల్ బాక్స్ కోసం అయితే నేను ఎప్పుడైనా ఎగ్ రైస్ చేసేటప్పుడు ఆనియన్స్ అయితే వేస్తాను. ఎందుకంటే ఆనియన్స్ వేసి ఎగ్ రైస్ చేస్తే పిల్లలకి ఆ టేస్ట్ ఇష్టము. ఇట్లా ఓన్లీ ఎగ్స్ ఏసి మాత్రమే ఎగ్ రైస్ చేశాననుకో కొంచెం కారంగా ఉంటది అనైతే నాకనిపిస్తది. ఈరోజు 4 గుడ్లతోనే ఎగ్ రైస్ అయితే చేశాను. చెప్పిన గదా! అసలు బ్రెయిన్ ఏం పని జేస్తలేదు. ఎటూ అయితలేదని జెప్పేసి ఇక దానికి తోడుగా పొద్దున్నేమో ఆ ఇడ్లీ కుక్కర్ బోల్ట్ పోయింది. దానికొక 30 మినిట్స్ టైం పట్టింది. మళ్ళనేమో ఎగ్ రైస్ చేసేటప్పుడు నేను ఆనియన్స్ ఏయడం మర్చిపోయినా. ఇదంతా కన్నయ్య గురించి ఆలోచిస్తూనే మర్చిపోయాను. తర్వాత విషమం లేచిపోయిన. విషమంకి లేపి తనకి వాటర్ అయితే ఇచ్చిన. కానీ తను వాటర్ తాగుతున్నప్పుడు చూస్తున్నారు కదా! ఎంత ఏడుపొస్తుందో. ఈరోజు పిల్లల హెల్త్ అస్సలు బాగోకపోవడంతోని నాకు మస్తు బాధైంది. పొద్దుగాలనే నైటంతా కన్నయ్య గురించి ఆలోచించానా, పొద్దుగాల లేవంగానే ఇప్పుడు విషమకు నొప్పి. తనకి 2 డేస్ నుంచి ఈడ టీత్ కింద చిగురుంటది కదా! చిగురుకి ఒక 3 అల్సర్స్ అయితే అయినాయి. నిన్న గూడా సరిగ్గా అన్నమేం తినలేదు. అయితే ఇప్పుడు నీళ్ళు తాగుతుంటే గూడా ఆ నీళ్ళు అల్సర్స్‌కి పోయి టచ్ అయితాయి గదా! బాగా చిమ్మ మండుతున్నాయంట. తను ఆ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేయలేక బాగా ఏడుస్తుంది. ఇంకా నయం ఆ 3 అయినాయి గానీ, మొన్న జూసుండాలి వారం రోజులసలు విష్యుకి ఎంత ఇబ్బందయిందో. మూతి మొత్తం అంజనేయులు మూతిలాగా వాసిపోయింది. ఇక వాసిపోయింది, మళ్ళా బ్లడ్డెళ్ళింది. మస్తు ఆగమాగమైంది. మళ్ళా అట్లా అయ్యేసరికి నేనైతే భయపడుతూనే ఉన్నాను. నా బాధ నాకుంటే, కన్నయ్య బాధ కన్నయ్యకు. ఏమంటుండో జూడు. తిన్నాక స్నానం చేస్తావా? తినక ముందు ఏమవుతుంది అయ్యా? పానం ఆగుతలేదా? స్నానం చేసినాక తినాలి. అది బ్యాడ్ హ్యాబిట్.
ఇప్పటి నుంచి ఆకులుగా బ్రష్ అయితే తక్కువ స్నానం చేపిస్తా తినేది 2 చెంబులు పోసుకొని వస్తావా ఎందుకు 3 చెంబులు వద్దనిపిస్తుందా పిల్లలకైతే ఎగ్ రైస్ చేసి బాక్స్‌లో అయితే పెట్టిన. మా సార్‌కేమో ఆ జావ అయితే చేసిన. మళ్ళీ 2 కప్పుల్లో కన్నయ్య విషము తింటానని చెప్పేసి తీసి పెట్టాను. కానీ నొప్పి వల్ల విషం అయితే తినలేదు. ఒక స్పూన్ తిని ఆడనే పెట్టింది. ఇంకా ఆ 2 కప్పులలో రైస్ అయితే కన్నయ్య తింటా అని చెప్పేసి తీసుకుండు. ఆయన తినేలోపుగా విషమ్మ కూడా స్కూల్‌కి పోతుంది. జాగ్రత్త నాన్న ఫిష్ ఎవరితోనే ఎక్కువ మాట్లాడకు టచ్ చేయని మౌత్ని ఓకేనా మౌత్ని ఎక్కువసేపు టచ్ చేయని ఓకే బాయ్ చెప్పు ఇటు చూడు ఇటు చూడు ఇటు 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 నా బంగారు పండు ఎంత క్యూట్ ఉంది విషయం అప్పు నమస్తే ఆంటీ అని చెప్పు టై ఉంకరపోయిందే పండు టై ఉంకరపోయింది శోభ ఏమన్నా నొప్పి ఉందా నాన్న వినిపిస్తుందా సారీ 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 ఒకసారి చూపించు ఒకసారి చూపించు నాకు ఓకేలే సారీ సారీ కన్నా సారీ నాన్న ఓకే నీదా మిస్టేక్ నాదా కన్నయ్య నాదా నీదా ఎవరిది మిస్టేక్ నీదా నాదా నీదెందుకు నీదెందుకే చెప్పు నన్ను బాధ పెట్టని నా పండు పిల్లలిద్దరు అయితే స్కూల్‌కి వెళ్ళిండ్రు. చూసిండ్రు కదా మా కన్నయ్య చెప్పు ఎలా అయిందో. నిన్న అసలు ఏం జరిగిందంటే రాత్రి టైం 9 అయితుంది. మా సారేమో ఇంట్లో లేడు. తను బయట ఫోన్ అయితే మాట్లాడుతున్నాడు. చాలాసేపు అవుతుంది. ఇక నేనేం చేసినా అంటే పిల్లల్ని చదివించాను. అయిపోయింది. అందరం అన్నం తిన్నాము. డే మొత్తం మంచిగానే గడిచిపోయింది. నైట్ 9 అట్లా అవుతుంటే మా కన్నయ్య అన్నాడు కదా! అమ్మ చెవిలో దుల్ద పెడుతుంది అన్నాడు. అయితే నేను అప్పుడప్పుడు కన్నయ్యకు, విషమకు ఇయర్స్ కూడా క్లీన్ చేస్తాను. ఇయర్ డ్రాప్స్ ఏస్తాను. తర్వాత ఇయర్ బడ్‌తోని చిన్నగా జీడి అలాంటిది ఏమైనా ఉంటే క్లీన్ అయితే చేస్తూ ఉంటాను. ఇప్పుడే వీడియో స్టార్ట్ చేద్దామని ఇగో రింగ్ లైట్ ఇదైతే తీసుకొని వచ్చిన వంట చేసుకుందామని కరెంట్ అయితే పోయింది. ఇప్పుడు వంట చేయాలి ఎట్లా నేను విండో కాడున్నా పెడితే నేను కనపడను అసలే కనపడను కానీ కరెంట్ వచ్చిన తర్వాత వంట అయితే చేస్తాను. ఈరోజు ఇంకేం చేయాలి దొండకాయ ఫ్రై అయితే చేయాలి. మళ్ళీ తర్వాత పప్పు వండుతా. విషమ్మకి ఇక్కడ అల్సర్స్ అయినాయి. ఈ డ్రెస్ గురించి కూడా చెప్తాను కరెంట్ వచ్చిన తర్వాత. బాయ్. పిల్లలకి చెవులు క్లీన్ చేస్తా అని చెప్పిన కదా! నైట్ కూడా కన్నయ్యకు ఇట్లా చెవి గోడకు జీడ అయితే ఉంది. అది చూశాను. అయితే విషమనేమో ఫోను లైట్ పట్టుకుంది. నేనేమో ఇయర్ బడ్‌తోని క్లీన్ చేద్దామని చెప్పేసి ఇట్లా చెవిని ఇట్లా మనం లాగి పట్టుకొని ఇట్లా తీస్తూ ఉంటాం కదా! నేను ఇయర్ బడ్ లోపల పెట్టంగానే అసలు నేను టచ్ కూడా చేయలేదు. కానీ మా కన్నయ్య ఏం చేసిండంటే సడన్‌గా లేచి కూర్చుండు. ఆయన లేచి కూర్చోవడంతోని మనకు పిల్లలు ఇట్లా కదులుతుంటే సరే పిల్లలు భయపడుతున్నాను లేకపోతే కదులుతున్నానో తీయకుండా ఆపేస్తాం. కానీ నేను ఇంకా లోపలికి పెట్టలే మా కన్నయ్య కదలలేదు లేచి కూర్చుండు. అట్లా కూర్చునేసరికి ఆ ఇయర్ బడ్ లోపల గుచ్చుకొని ఈ బ్లడ్ అయితే వెళ్ళింది. అయితే ఆ ఇయర్ బడ్ లోపల గుచ్చుకోగానే కన్నయ్య ఏం చేసిండంటే అమ్మ అని చెప్పేసి ఇట్లా చెవికి చేతి అయితే అడ్డు పెట్టుకుండు. అయితే నేను అనుకున్నాను కదా ఏదో లోపలికి గుచ్చుకున్నట్టుంది అని చెప్పేసి ఇక ఈయన క్లీన్ చేయనీయడు అని చెప్పేసి వదిలేసాను. జస్ట్ అది కూడా ఒక సెకండ్‌లోనే ఆలోచించి వదిలేసాను కదా! కన్నయ్య ఏం చేసిండంటే ఇట్లా నొప్పి వస్తుందని చెప్పేసి చెవి దగ్గర చేతి పెట్టుకొని బెడ్ మీద అట్లనే ఇట్లా పండుకొని ఏడుస్తుండు. అయితే నేను అన్నాను కదా! అరే నాన్న నేను క్లీన్ చేయలేదు. ఇంకా నేను పెట్టలేదు. నువ్వు ఎందుకు లేచి కూర్చున్నావు నాన్న అందుకే గుచ్చుకుంది. సారీ అని అయితే చెప్పిన. అయితే కన్నయ్య కూడా యాక్సెప్ట్ చేసిండు. ఇదంతా జస్ట్ ఒక 1 మినిట్‌లోనే జరిగింది.
ఇంకా ఆ 1 మినిట్ లోపు ఏమైందంటే కన్నయ్య ఏం జేశిండు, నేను సారీ చెప్పంగానే చెవి దగ్గర నుంచి చేతి తీసి లేచి కూసుండు. ఇక లేచి కూసోంగానే నేను ఆ చేతి జూషినా, చేతికంతా బ్లడ్డుంది. మళ్ళా బెడ్‌షీట్ మొత్తం బ్లడ్‌తోని తడిచింది. నాకు ఒక్క నిమిషం అసలు ఏం అర్థం కాలే ఏమైందో గూడా. ఏంది అని జెప్పేసి చెవు పట్టుకొని చూస్తే, చెవులో నుంచి బ్లడ్ అయితే ఇట్లా ఉరుకొస్తుంది. ఆ బ్లడ్ చూడంగానే నాకైతే మస్తు భయమైంది. ఏం జేయాలో కూడా నాకు కాళ్ళు చేతులైతే ఆడలేదు. అలా బ్లడొస్తుంటే వెంటనే నా టీ షర్ట్ తీసి ఇట్లా టీ షర్ట్ లోపల 2 ఫింగర్స్ పెట్టి ఇట్లా చెవి చుట్టూ అంతా క్లీన్ చేశాను. దేవుడి దయ వల్ల ఒక 1 మినిట్‌లోనే ఆ బ్లడ్ రావడం అయితే ఆగిపోయింది. అప్పుడు నేనేమనుకున్నాను లోపలే కుచ్చినట్టుంది అందుకే బ్లడొచ్చిందనుకున్నాను. కానీ ఇదంతా అప్పుడు నేను మా సార్‌కి చెప్పిననుకో, మా సార్ ఫుల్లు టెన్షన్ పడతాడు. మళ్ళా కోపంతోని కూడా నన్ను తిడతాడు. టెన్షన్ ఎందుకు అంటే నేను, మా సారు ఇద్దరం ఒకేలాగా ఆలోచించం పిల్లల విషయంలో. నేను మా సార్‌కి గానీ, పిల్లలకి గానీ ఏదన్నా అయిందనుకో టెన్షన్ పడతాను, భయపడతాను. కానీ నెక్స్ట్ ఏం జెయ్యాలి అని ఆలోచిస్తాను. కానీ మా సారయితే అట్లా గాదు. ఏదన్నా ఇట్లా జరిగిందని తెలవగానే దాన్నయన మైండ్‌లోకి తీసుకొని ఫుల్లు టెన్షను, భయపడతాడు. కొన్ని కొన్ని సార్ల ఆయనే కళ్ళు తిరిగి పడతాడు. ఇట్లా 2, 3 సార్లయితే జరిగినాయి. వామ్మో! ఇప్పుడు టైం వచ్చేసి 9 అయితుంది. ఇట్లా కన్నయ్యకి చెవులో నుంచి బ్లడొచ్చిందని జెప్పేసి ఆ బెడ్‌షీట్ జూషినా, లేకపోతే ఆయన చెవు జూషినా ఈయన టెన్షన్ పడతాడు. నైటంతా నిద్రపోడు. టైంకి హాస్పిటల్ ఉండదు. అని జెప్పేసి నాకు ఈ భయం ఒకటి. 2 భయాలైతే చుట్టుకున్నాయి. ఇంకోటేంటంటే 1 మినిట్‌లోనే బ్లడ్ ఆగిపోయింది గాబట్టి కొంచెం నేను ఆ పెయినయితే ఓకేలే ఇంకా పెద్దగా ఏం డ్యామేజ్ ఇలాంటివి ఏం కాలేదు. దేవుడి దయ వల్ల అంతా మంచిగనే ఉంటుంది. కాకపోతే బ్లడొచ్చిందని జెప్పేసి కొంచెం రిలాక్స్‌గా ఉన్నాను. ఇంకా నైటయితే అందరం పడుకున్నాం. 10:30 అయితుంది. పిల్లలు పడుకున్నారు. అందరం కాదు. 10:30 అయిపోయింది. నేను వాయిస్ గూడా చెప్పుకున్నాను. 11 అయింది. పిల్లలకేదన్నా అయితే మనము పొద్దునదాకా వాళ్ళ గురించి ఆలోచించి ధైర్యంగా ఉండి వాళ్ళని గట్టిగా నిలబెట్టడానికి ట్రై చేస్తాం. అదే పిల్లలు పడుకున్న తర్వాత ఎందుకిలా అయిందో, అయ్యో! ఇట్లెందుకయింది, ఎప్పుడు తగ్గుతదో అని చెప్పేసి ఇవన్నీ బాధపడతాం గదా! ఇదంతా కామన్ మనకి. నేను కూడా నైట్ కన్నయ్య పక్కన కూర్చొని తల మీద చెయ్యి పెట్టి అనవసరంగా చెవులో ఇయర్ బడ్ పెట్టినాను. ఈయన గూడా అట్లనే కదిలిండు. ఎందుకన్నయ్య ఇట్లా చేసినావు అని జెప్పేసి నా మనసులో నేను అనుకుంటూ ఫోను లైట్ తీసుకొని కన్నయ్య చెవులో పెట్టి జూషిన. చెవులో పెట్టి చూడంగానే అప్పటికి 2 అవర్స్ అయిపోతుంది గదా! చెవు మొత్తం డ్రై అయిపోవాలి గదా! లేదు మొత్తం చెవులో తడి తడిగా ఉంది. అది జూసేసరికి లోపల ఎక్కడనో బాగా గుచ్చుకున్నట్టుంది. లేకపోతే ఇంకేమన్నా అయితుందా? ఇదంతా బ్లడ్ ఇట్లుందేంది? ఆరిపోవాలి గదా! అని జెప్పేసి నాకు బాగా టెన్షనొచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఇంత సీరియస్ అయితుంది కన్నయ్యకి. నేను మా సార్‌కి చెప్పలేదు. రేపు పొద్దుగాల వరకు ఆయనకేమైతదో, లేకపోతే చెవు నొప్పి పెట్టడం అయితే అదొక సంతోషమే. కానీ వినిపించకుండా అయితే మళ్ళీ ఇదొక పెద్ద ప్రాబ్లమ్ గదని నాకు టెన్షనయింది. నేను చాట్‌జీపీటీని అడిగాను. అడుగుతే అది చెప్పింది గదా! ఇట్లా చెవి నొప్పి పెట్టకపోవడం, నొప్పి పెట్టడము, తర్వాత వినిపించకపోవడము ఇవి జరుగుతూ ఉంటాయి. మీరు రేపొద్దున్నే ఇయర్ డాక్టర్ దగ్గరికైతే తీసుకెళ్ళాలి కంపల్సరీగా అన్నట్టుగా ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ చెప్పిద్ది. ఇక అవన్నీ చదివిన తర్వాత నాకే బాగా టెన్షన్ అయిపోయింది. ఒకవేళ కన్నయ్యకు వినిపించకపోతే పరిస్థితి ఏంటి అనైతే ఆలోచిస్తూ ఒక్క ఆలోచనకి 10 ఆలోచనలు తోడై నాకు నైట్ నిద్ర పట్టలేదు. ఏడుస్తూనే పడుకున్నాను. పొద్దున్నే ఇగ అలారం వచ్చింది. 5:20కి లేచిన. లేవగానే ఒక 10 మినిట్స్ ఆగిన. మా సార్‌ని నిద్రలేపి జరిగిన విషయం అయితే చెప్పిన. మా సార్ అన్నాడు కదా! దానికెందుకు టెన్షన్ పడతావు అది లోపలికి గుచ్చుకున్నట్టుంది. ఎలాంటి ప్రాబ్లమ్ ఏమి ఉండదు అని చెప్పేసి మా సార్ అన్నాడు. టిఫిన్ చేసుకోపో అంటే ఇక కిచెన్‌లోకొచ్చిన. కిచెన్‌లోకి పోగానే అదంతా ఏమేం జరిగిందో చూసిండు కదా! మళ్ళీ మా సార్ అయితే నన్ను పిలిచి మళ్ళా మా కన్నయ్య చెవులో ఫోన్ పెట్టి చూపించి ఏం జరగదు అని చెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత నేను రిలాక్స్ అయినా. ఇగ అలా అయితుంటేనే మళ్ళా విషమ ఏడవడం ఇదంతా ఇంక నేను పొద్దున్నే తీసుకోలేకపోయినా. నాకేంటంటే నాకు హెల్త్ బాలేకపోయినా సరే, నేను అన్ని పనులు జేసుకొని పిల్లలతోని కొంచెం హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తాను. కానీ పిల్లలకి హెల్త్ బాలేకపోతే నేను మొత్తం నా మైండ్ మొత్తం అబ్సెంట్ అయితది. ఫుల్లు బాధ అయితది. ఎందుకో తెలీదు. ఎమోషనల్ గూడా అయిపోతా నేను. వాళ్ళ పెయిన్ మొత్తం నేనే తీసుకొని రోజంతా ఏడుస్తూ, బాధపడుతూ ఉంటాను.
బాధపడితే అది తగ్గుతుంది అని కాదు. అట్లా నాకు ఫీల్ అవుతానంతే. ఇగ మా సార్ ఎక్స్‌ప్లెయిన్ జేయడంతోని కొంచెం రిలాక్స్ అయ్యాను. ఇంకో విషయం ఏంటి అంటే పొద్దుగాల పోయిన బోల్ట్ ఉంది గదా! అది దొరికింది. అది దొరకడంతోని ఇంకొంచెం రిలాక్స్ అయిపోయానక్కడికి. ఇంకా తర్వాత వంటయితే జేషినా గదా! ఈరోజు నేను వేసుకున్న డ్రెస్ ఫ్లిప్‌కార్ట్ నుంచయితే నేను తీసుకున్నాను. 3 పీస్ సెట్ క్వాలిటీ అయితే చాలా బావుంది. నాకు నచ్చింది. నేను ఆ డ్రెస్‌ని కమ్యూనిటీ పోస్ట్‌లో లింక్ అయితే షేర్ చేస్తాను. తర్వాత ట్యాగ్ ప్రొడక్ట్స్ కింద గూడా ఉంటది. మీకెవరికైనా నచ్చితే అయితే చూడొచ్చు. ఇగ నేనైతే ఆహ్, వంట చేసుకునేంత వరకు పిల్లల బాధైతే మర్చిపోయాను. మళ్ళీ పిల్లలు ఇంటికి రాగానే వాళ్ళని చూసి, వాళ్ళు పడే ఇబ్బంది అంటే కన్నయ్యకేమి ఇబ్బంది లేదు. కానీ లోపలంతా తడిగా ఉంది. హాస్పిటల్ తీసుకుపోవాలి అని చెప్పేసి ఇదే నా మైండ్‌లో రన్ అవుతుంది. ఇగ విషుకేమో అల్సర్స్ సరిగ్గా తినకపోవడం జరుగుతుంది గదా! ఇగ అందుకే పిల్లలు రాగానే వీడియో తీయడం ఇలాంటివి ఏం పెట్టుకోలేదు. వాళ్ళతోనే టైం అయితే స్పెండ్ చేశాను. ఇగ నాకు బాగా ఇదంతా స్ట్రెస్ పెరిగి హెడేక్ అయితే వచ్చేసింది. నేను 1 వీక్ నుంచి చాయ్ అయితే తాగుతలేను. అటు ఇటు నొప్పి లేస్తుందని జెప్పేసి కొంచెం రిలాక్స్ అవుదాం అని చెప్పేసి చాయ్ పెట్టుకొనైతే చాయ్ తాగేసాను. కొంచెం ఏందంటే మన ఆలోచన అనేది డైవర్ట్ అవుతది అని జెప్పేసి ఇగ నైట్ మళ్ళా వర్క్ అంతా అయిపోయినంక చపాతీ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు వీడియోలో ఎక్కువగా కలే నొప్పి గురించి, విషమ నొప్పి గురించే చెప్పాను గదా! మీకెవరికైనా సరే ఊకే పదే పదే అదే చెప్తుందని అనిపించినా గూడా ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే నాకు అయిన బాధంతా మీతో చెప్తే, ఇలా వాయిస్ రూపంలో చెప్తే నాకు కొంచెం రిలాక్స్‌గా ఉంటది అనైతే నాకనిపిచ్చింది. అందుకే మీతో షేర్ చేశాను. ఇగ నైటయితే చపాతీ చేశాను. మార్నింగ్ వండిన దొండకాయ ఫ్రై ఉంది. తర్వాతనేమో పప్పు గూడా ఉంది. విషమ్మకి ఒక 2 చపాతీలు ఇస్తే దవడ పెట్టుకొనన్నా తింటది అనైతే చపాతీ చేసేసి వ్లాగ్ అయితే ఎండ్ చేశాను. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి. గుడ్ నైట్.